నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. జనగామ జిల్లా చెర్యాల మండలంలోని చెర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత వెంకన్న మార్కెట్ యార్డులో ఆకస్మిక తనిఖీ చేశారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం వర్షం పడడంతో వరి చేల్లో కింద పడిపోయి వడ్లు నల్లగా మారి మొలకలు రావడం జరిగింది. ఎలాంటి వడ్లనైనా ప్రభుత్వం కొంటుందని రైతులకు ధైర్యం చెప్పారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొంటుందని రైతులకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు. వడ్లు కొనుగోలు చేసిన 3 రోజులకే డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయని తెలియజేశారు. మంచిగా మాయిశ్చరైజర్ కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే మీకు కూడా వెంటనే అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాలోకి మీ మనీ వచ్చేస్తామండి. చూసినారా ఆఫీసర్స్ వచ్చి ఎంత వచ్చింది మాయిశ్చరైజర్? దీనికి 14 వచ్చింది. కొంచెం పరదాలు మంచి కప్పు పెట్టుకుంటే తేమ శాతం మళ్ళీ పెరుగుకుండా ఉంటాం. ముందే వస్తుంది వర్షాలకు లేట్ అయింది. అదే వాతావరణం వల్ల బాగుండే మధ్యలో పండుకుంది ఆల్మోస్ట్ మనుషులు మెయింటైన్ చేయండి. బట్ అక్కడ మిల్లర్స్ కూడా మాట్లాడాలి. అందుకనే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో రైతులు చాలా సంతోషంగానే ఉన్నారు. వాళ్ళకి కరెక్ట్ టైంలో పని రావడం, వాళ్ళు అనుకున్న టైంలోనే ప్యాడీ లోడ్ అవ్వడం, అండ్ మిల్లర్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోవడం, మళ్ళీ వాళ్ళ సన్న వడ్లకు కూడా బోనస్ రావడం. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న పాలనలో రైతులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఈ వర్షాకాలంలో పోయినా తడిచిన వడ్లు కానీ కొంటానికి హామీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అని కొంటున్నారు అన్న చెప్పినట్టుగా మొలకెత్తినవి కానీ తడిచిన ధాన్యమే కానీ రైతులకు వాళ్ళకి ఎన్ని రోజులకు మనీ? మాక్సిమం 1 వీక్, మినిమం అయితే 3 డేస్లో మనీ డబ్బులు పడుతుంది. ఇక్కడ తాళ్ళు లాంటివి ఏమైనా వాళ్ళకి మిల్లర్స్ నుంచి కానీ ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం చేయట్లేదు. అంటే కొద్దిగా గవర్నమెంట్ సిస్టమ్ కానీ రైస్ మిల్లర్ కూడా ప్రాబ్లం చేయట్లేదు. ప్యాడీ కూడా మనం క్లీన్ చేసి పంపుతున్నాం. మనకు సరిపడా అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. మార్కెట్ ఎక్విప్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అన్ని టార్పాలిన్స్ కానీ అటువంటి ప్రాబ్లమ్స్ గత ప్రభుత్వంలో ఏనాడు లేనట్టుగా మన రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో రైతులకి పెద్దపీట వేసి వాళ్ళకి అన్న ప్రభుత్వంలో చేరగానే ఫస్ట్ రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకే మన పట్టం కడుతున్నామని నిరూపించుకున్నారు. దాదాపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది. అలాగే గత ఏ ప్రభుత్వంలో లేనట్టుగా ఈ ప్రభుత్వంలో రైతుకి సన్న వడ్లకి 500 బోనస్ ప్రకటించి వాళ్ళ అకౌంట్లోకి సన్న వడ్లకి 500 ఇస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సర్పంచ్గా నించొని గ్రామం అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వంలో సర్పంచులందరూ అప్పుల పాలై భూములు అమ్ముకొని నష్టపోయినారు. కాబట్టి ఈసారి సర్పంచ్గా నించుందామని ఎవ్వరూ ముందుకు రాలేకపోతున్నారు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే బంపర్ విజయంలో సర్పంచ్లో లోకల్ స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ముందుగానే అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ మనవి తీసుకుంటాం.